అద్భుతమైనటువంటి తన యొక్క హస్తముతో ప్రభు మనల్ని కాపాడి మనల్ని ప్రేమించి మనకు మరో నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టినాడు. కనుక దేవునికి మనం ఎంతో వందనాలు చెల్లించాలి. అక్కడ ఎంతో మంది ఈ లోకం విడిచి వెళ్ళిపోయినారు కదా. మన నిన్న సంవత్సరం మనతో ఉన్నవారు, మన ప్రక్కన ఉన్నవారు ఎంతో మంది ఈ లోకం వదిలి వెళ్ళిపోయినారు. అనేక మంది అనారోగ్యం పాలైపోయినారు, అనేక మంది కష్టాలు పాలైనారు. అయితే ప్రభు కృపను బట్టి నీ యందు జాలిగల దేవుడు, నీ యందు కనికరం కలిగినటువంటి దేవుడు ఈ 2020 సంవత్సరం అంతా కూడా నిన్ను కాపాడినాడు కదా. అనేకమైనటువంటి ఉపద్రవాలు, అనేకమైనటువంటి తెగుళ్ళు, అనేకమైనటువంటి కరువు, అనేకమైనటువంటి అనారోగ్యం అన్నిటిలో కూడా దేవుడు తన కృపను మన ఎడల బయలుపరుస్తూ వచ్చాడు. కనుక మనం ఏం చేయాలంట? ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభువును ఘనపరచాలి. ప్రభువును మహిమపరచడం అనేటటువంటిది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటిది. ప్రభు నిన్ను నన్ను మహిమపరచడానికి దేవుడు సృష్టించినాడు. కనుక యుగకాల సమయంలో ప్రభువును మనము ఘనపరచాలి, ప్రభువును మనము ఆరాధించాలి. ఇక్కడ దావీదు భక్తుడు ఏం రాస్తా ఉన్నాడు? 35:10 అప్పుడు యెహోవా నీ వంటి వాడు ఎవడు? ఆయనతో సమానమైనటువంటి వాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరండి. మనం చదువుతూ వచ్చాం కదా, ఉదయం రాత్రి చదువుతూ వచ్చాం. నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనం. మళ్ళీ చదువుతాం ఆ మాట. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? స్తుతికీర్తనం ఆ పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతికీర్తనను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయి వాడవు, నీ వంటి వాడెవడు? వేల్పులలో నీ వంటి దేవుడెవడు? కనుక ఈ విషయాన్ని దావీదు గుర్తించినాడు. ఎందుకు? దావీదు చిన్నతనం నుంచి దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని వాక్యంలో దావీదు జీవితాన్ని మనం చూస్తే తన కుటుంబంలో అందరికంటే చిన్నవాడు అయితే కూడా తన తండ్రి మాటకు ఎప్పుడు కూడా అవిధేయత చూపాలి. తన తండ్రి ఏం చెప్పినాడు? నువ్వు వెళ్ళి గొర్రెలు కాచుకో అని చెప్పినప్పుడు దావీదు ఏం చేసినాడు? అందరికంటే చిన్నోని కదా నాన్నగారు, నేను ఎందుకు గొర్రెలు కాచుకోవాలా, అన్నోళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి చెప్పొచ్చు అని అనలేదు. వెంటనే తండ్రి మాటకు లోబడినాడు. సంతోషంగా గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు. ఎట్లా కాచుకుంటా ఉన్నాడంట? గొర్రెలన్నీ వేస్తా ఉంటే దావీదు ఏం చేసేవాడు? సితారాతో ప్రభువును గణపరిచేవాడు కదా. అంటే 10 తంతుల సితారాతో ప్రభువును గణపరిచేటటువంటి వాడు. మామూలుగా సితారాకు 8 తంతులు ఉంటాయి. అయితే దావీదు వాయించే సితారాకు ఎన్ని తంతులు ఉన్నాయంట? 10 తంతుల సితారాతో ప్రభువును గణపరిచేవాడు, ప్రభువును అద్భుతంగా ఆరాధించేవాడు. అది తన చిన్నతనం నుంచి తాను అలవాటు చేసుకున్నాడు. తన చిన్నతనంలో అయితేనేమి, తాను యవనస్తుడిగా ఉన్నప్పుడైతేనేమి, తాను రాజుగా అభిషేకింపబడినప్పుడైతేనేమి, ఈ విధంగా తన వృద్ధాప్యంలో అయితేనేమి దావీదు దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చేటటువంటి వాడు. అందుకే దావీదు దేవుడు ఎలాంటి వాడో గుర్తించి ఆరాధిస్తూ ఉన్నాడు. మనం కూడా ఎట్లా ఆరాధన చేయాలా? నిజంగా ప్రభువు మన హృదయంలో ఎలాంటి కార్యం చేసినాడు, నిజంగా దేవుడు మనల్ని ఎట్లా సంధించినాడు, నిజంగా దేవుడు మన పాపాలు ఎట్లా క్షమించినాడు అని మనం గ్రహించి ఆ యొక్క రుచించి ప్రభుని మనం ఆరాధించాలి. ఆరాధన అంటే ఏదో 4 మాటలు చెప్పిపోవడం రాదు, కానీ నిజంగా దేవుడు మన హృదయంలో ఏమై ఉన్నాడో మనము గుర్తించాలి. కనుక ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి నా ఆరాధన ఎలా ఉండాలంట? నూతనమైనటువంటి విధానంలో ఉండాలి. ఎందుకు? దేవుడు నిన్ను ప్రేమించి నీకు నూతన సంవత్సరం ఇచ్చినాడు, నూతన జీవితం ఇచ్చినాడు, నూతన మనస్సు ఇచ్చినాడు, నూతన ఆత్మ ఇచ్చినాడు. నీలో ఉన్న రాజగుణం తీసేసి మాంసం పుడిని ఇచ్చినాడు. ఆయన బిడ్డగా నిన్ను చేసుకున్నాడు. ఆయన హస్తాలతో నిన్ను కాపాడుతా ఉన్నాడు. అనుదినం నిన్ను పోషిస్తా ఉన్నాడు, నిన్ను ఆదరిస్తా ఉన్నాడు. కన్న తల్లి వల్ల నిన్ను ఆదరించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. అయితే ఈ ఆశీర్వాదాలన్నీ పొందినాం, కానీ మనము ప్రభుని ఆరాధించలేకపోతా ఉన్నాం. ఇక్కడ దావీదు రాజు ఎట్లా ఆరాధన చేస్తా ఉన్నాడు? యెహోవా నీ వంటి వాడు ఎవడు? ఆయన వంటి వాడు ఈ లోకంలో ఎవరు కూడా లేదు. దోచుకున్న వారి చేతుల నుండి దీనులను దరిద్రులను విడిపించేవాడు నీవే. కనుక బలం గలవారి చేతి నుండి విడిపించేటటువంటి వాడు దేవుడే. ఎవరు బలం గలవారు? ఈ లోకంలో బలం గలవాళ్ళు ఎవరంటే సైతానే. ఈ లోకం సైతాన్నది. సైతాన్ లోకంలో మనం ఉన్నాం. సైతాన్ యొక్క బలం ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉంది. అయితే ఈ బలము గలవాని చేతిలో నుండి నిన్ను రక్షించే యెహోవా వంటి ఈ దేవుడు ఎవరు కూడా లేరండి. ఎవరు కూడా లేరు. సైతాన్ బంధకం నుంచి నిన్ను రక్షించేవారు ఎవరు కూడా లేరు. చూడండి, ఒక పాపిని ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. నీ పాపము నీ భార్యతో చెప్తే నీ భార్య నిన్ను అసహించుకుంటుంది. నీ పాపము నీ పిల్లలు చెప్తే నీ పిల్లల్ని అసహించుకుంటారు. నీ పాపము నీ స్నేహితులతో చెప్తే నీ స్నేహితులు నీకు దూరం అవుతారు. ఒక దినమున నా పాపము ప్రభుతో చెప్పుకున్నాం. దేవుడు ఏం చేశాడు? అద్భుతంగా. ఎంత అద్భుతం అంటే ఇది
మన పాపాలు ఎన్నటికి కూడా జ్ఞాపకం చేసుకోలేదంట. మనకు ఎవరైనా ద్రోహం చేశారనుకోండి, ఏం చేస్తాం? అప్పటికి సమాధానం అనేది ఉంటాం, కానీ లోపల పగ అలాగే ఉంటుంది, ప్రతీకారం అలాగే ఉంటుంది. ఎందుకు? మేము టైం కోసం చూస్తా ఉన్నాం, ఒక టైం వస్తుంది అప్పుడు నువ్వు దొరుకుతావు. అయితే ఈ దేవుడు ఎలాంటి దేవుడు? నువ్వు ఎప్పుడైతే పాపం ఒప్పుకున్నావో, ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వచ్చి పాపం ఒప్పుకున్నావో, దేవుడు అద్భుతంగా నీ పాపం అంతా కూడా క్షమించి వేసినాడండి. ఎంత గొప్ప దేవుడు అండి! నీ పాపం ఈ లోకంలో ఎవ్వరు క్షమించరు కదా. ఖచ్చితంగా నీకు శిక్ష తప్పదు. అయితే దేవుడు నిన్ను ఏం చేసినాడు? నీ పాపం అంతా కూడా క్షమించి వేసినాడు. ఎట్లా క్షమించాడంట? తన ప్రేమ చేత, తన కృప చేత నీ పాపం అంతా కూడా క్షమించి, నీ పాపం అంతా కూడా ఎక్కడ పడవేశాడు? తన వీపు వెనక తట్టు. అంటే నేను ఎప్పుడు కూడా దాని వైపు నేను చూడను, దాని వైపు నేను ఎప్పుడు కూడా చూడను. ఎంత గొప్ప దేవుడు! ఇంత బలమైనటువంటి ఈ యొక్క లోకంలో కూడా అనునిత్యము మనల్ని కాపాడే దేవుడుగా ఉంటా ఉన్నాడు. మనల్ని రక్షించినాడు, అంతేకాదు మనల్ని ఎత్తుకున్నాడు, మనల్ని అనుదినం కూడా కాపాడుతా ఉన్నాడు. గత కాల సమయంలో ప్రభువుని మనం ఆరాధించాలి. ఇక్కడ మనం చూస్తే మించిన బలమగల వారి చేతిలో నుండి, దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే. విడిపించువాడవు నీవే. ఎందుకు విడిపించాలి? ఎందుకు విడిపించాలి? ఎందుకు విడిపించాలంటే, నీవు నేను సైతాన్ యొక్క బంధకంలో బంధింపబడినటువంటి వారుగా ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దాస్యంలో వారు భయంకరమైనటువంటి బాధలు వాళ్ళు అనుభవించినటువంటి వారుగా ఉన్నారు. వారి మొర దేవుని సన్నిధికి చేరింది. వారి మొర, వారి ఆక్రందన, వారి బాధ దేవుడు పరలోకంలో నుండి విన్నాడు. వారి యందు లక్ష్యం ఉంచినాడు. పరలోకంలో నుండి వారిని చూచినాడు, వారి యందు లక్ష్యం ఉంచినాడు. వారి కొరకు మోషేను పంపినాడు. 10 అద్భుతముల ద్వారా ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశానికి తెచ్చినాడు. అదేలాగనే ఏ మాత్రం కూడా మంచితనం లేని, అర్హత లేనటువంటి నిన్ను నన్ను ప్రభు పరలోకములో నుండి ప్రభు మనల్ని చూచినాడంట. పరలోకంలో నుండి మనల్ని ప్రభు చూసినాడు. చూడండి, దేవుడి వాక్యం మనం బాగా చదివితే ఎంత అద్భుతమైనటువంటి మాటలు అందులో రాయబడి ఉన్నాయి. చూడండి, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేసినాడండి? వాటిని పాతాళ బిలంలోకి త్రోసివేసినట్లు దేవుడి వాక్యంలో రాయబడింది. దేవదూతలు అనుకుంటా ఉన్నారంట, మేము పాపం చేస్తే మా వాళ్ళని పాతాళ బిలంలోకి దేవుడు త్రోసివేసినాడు కదా, ఈ మానవుడు పాపం చేసినాడు, ఈ మానవుడిని దేవుడు ఏం చేస్తాడని అనుకునే సమయంలో కుమారుడు అనేటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు, తండ్రి నేను భూలోకానికి వెళ్తాను, మానవులందరి పాప విమోచన కొరకు నేను శిలువలో క్రయం చెల్లిస్తానని ఆ యేసుక్రీస్తు ప్రభు పరలోక వైభవం అంతటిని వదిలి, ఆ యొక్క దూతల సమూహము, ఆ భాగ్యమంతా కూడా వదిలి, నేను ఆ పాపముల కొరకు రిక్తుడై దీనుడై ఆయన తగ్గించుకొని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది? సింపుల్ క్వశ్చన్ కదా. చూడండి, చీమలు లైన్గా పోతా ఉన్నాయనుకోండి, మీరు ఎప్పుడన్నా చూసినారా? చూసింటారు కదా. చీమలు లైన్గా దగ్గర పోతా ఉంటే నువ్వు చీమల దగ్గర పోయి, చీమ అక్కడ నీకు ఆహారం లేదు ఇట్లా పో అంటే పోతాయా? పోతాయా? పోవు. ఎందుకు పోవు? ఎందుకు పోవు చెప్పండి? ఎందుకు పోవు కదా? నువ్వు చెప్పేది దానికి అర్థం కాదు కదా, అందుకై పోవు. నువ్వే చీమగా మారి ఇట్లా పోదామంటే అన్ని కూడా నీ వైపు వస్తాయి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడై ఉండి మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, అత్యున్నతమైనటువంటి స్థలంలో నివాసం చేసినటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడు, అదంతా కూడా వదిలిపెట్టి ఒక రక్తమాంసములు ధరించుకొని నీ వలే నా వలే ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఎంత గొప్ప అద్భుతం ఇది! ఎంత గొప్ప ప్రేమ ఇది! ఈ ప్రేమకు నీ ఉదయకాల సమయంలో నువ్వేం చెల్లించగలవు? ఈ ప్రేమకు నువ్వేం ఇవ్వగలవు కదా? నీకు ఇచ్చినటువంటి డబ్బు, నీకు ఇచ్చిన ప్రేమ ప్రతిష్టలు, నీ భార్య, నీ బిడ్డలు, నీకున్న సమస్తము ఎవరిచ్చారండి? అన్ని కూడా దేవుడే ఇచ్చినాడు. దేవుడి వాక్యంలో రాయబడింది, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. నీకు ఇచ్చిన సమస్తం అంతా కూడా దేవుడిదేనండి. చూడండి, పాత నిబంధనలు మనం చూస్తే మన పితృలైనటువంటి వారు శరీర సంబంధమైనటువంటి బలులు అర్పించేవారు. ఏం బలులు అవి? సమాధాన బలి, నైవేద్య బలి, అపరాధ బలి, పాప పరిహారార్థ బలి.
ఇలా శరీర సంబంధమైన బలులు అర్పించి ప్రభును వాళ్ళు గణపరిచేవారు. అయితే నూతన నిబంధనలు యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు బలిగా అర్పించబడడానికి ఈ లోకానికి దిగి వచ్చినాడు. నీ నా పాపంలో కొరకు ఆయన శిలువలో మరణించి తిరిగి లేచినాడు. కనుక నువ్వు ఎలాంటి బలి అర్పించాల్సినటువంటి అవసరం లేదు. నీ మీద ఉన్నటువంటి శిక్ష అంతా కూడా ప్రభు అద్భుతంగా తీసివేసినాడు, శిక్షను కొట్టివేసినాడు. రోమా 8:1 ప్రకారము క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదంట. వీఆర్ సేఫ్. అన్నింటిలో కూడా మనం సేఫ్ జోన్ లో ఉన్నాం. ప్రభుని అంగీకరించిన వారందరూ కూడా సేఫ్ జోన్. ఎవరైతే ప్రభుని అంగీకరించాలో వాళ్ళు ఎక్కడున్నారు? డేంజర్ జోన్. వాళ్ళకి అర్థం కావడం లేదు, అది వాళ్ళకి తెలియడం లేదు కదా. ఈ లోకంలో చూస్తున్నది నిజం అనుకుంటా ఉన్నారు. దేవుని వాక్యంలో రాయబడింది కదా, దృశ్యములైనవి అనిత్యములు, అదృశ్యములైనవి నిత్యములు. దృశ్యములైనవి అంటే నీ కంటికి కనిపించేది అవి అనిత్యములు, గతించిపోయేవి, లయమైపోయేవి. అదృశ్యములైనటువంటివి నిత్యము నిలిచి ఉండేది. ఏంటి అదృశ్యమైంది? పరలోక రాజ్యం, ప్రభుత్వం మనం ఒక దినాన ఉండబోతా ఉన్నాం. కనుక ఇదే కాల సమయంలో నువ్వు ఇంకా బంధింపబడి బంధకముల నుంచి విడిపింపబడలేకపోతా ఉంటే యేసు ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ బంధకముల నుంచి నిన్ను రక్షించడానికి గెత్సెమనే తోటలో యేసు ప్రభు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అంతేనా అండి? ఆయన బంధింపబడినాడు. చూడండి, ఆయన నిన్ను నన్ను విడిపించుటకు నీ నా బంధకాలు తెంచివేయడానికి యేసు ప్రభు బంధింపబడినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో నువ్వు ఆరాధించగలవా? దావీదు ఆరాధిస్తా ఉన్నాడు. యెహోవా నీ వంటి వాడు ఎవ్వరు కూడా లేడు. ఎందుకు? వేల్పులలో నీ వంటి దేవుడు లేడు నాయన. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి నీవు పూజ్యుడు, అద్భుతములు చేయి దేవుడవు. నీతో సమానుడైనటువంటి దేవుడు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. విడుదల ఎవరికి అవసరం అండి? బంధింపబడినటువంటి వారికి విడుదల అవసరం. విడుదల యొక్క ప్రాముఖ్యత ఎలాంటిదో బంధింపబడినటువంటి వారికి తెలుసు కదా. మీరు ఎప్పుడున్నా జైల్లో, ఒకసారి మేము జైల్లో సువార్త చేయడానికి పోయినాం. జైలు పరిచయ సువార్త చేయడానికి చాలా దినాల నుంచి ప్రార్థన చేసినాం. దేవుడు ద్వారం తెరిచినాడు. జైల్లో మేము సువార్త చెప్పడానికి పోతే వాళ్ళంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు? వాళ్ళు కూడా అనుకుంటా ఉంటారు, వీళ్ళలాగా మేము కూడా బయటకు పోతే బాగుంటుంది, ఈ బంధకాలు మమ్మల్ని బంధించినాయి, ఈ బంధకాల నుంచి మమ్మల్ని ఎవరైనా ఒకరు విడిపిస్తే చాలా బాగుంటుందని వాళ్ళు అనుకుంటా ఉన్నారు కదా. అలాగే ఈ యొక్క బంధకముల యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది? బంధింపబడిన వారికి మాత్రమే తెలుస్తుంది. కనుక నీవు నేను పాపంలో చేతను, అపరాధంలో చేతను చిక్కుబడి సైతాను యొక్క బంధకంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు అద్భుతంగా ప్రేమించి ఆ బంధకాలన్నింటిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు కదా. అందుకోసం యెషయా గ్రంథం 53:10 మనం చూస్తే మన అతిక్రమకులను బట్టి అతడు గాయపరచబడినాడు, మన దోషాలను బట్టి నలుగొట్టబడినాడు, మన సమాధానమైన శిక్ష ఆయన పొందినాడు కదా. నీ శిక్ష, నా శిక్ష, సర్వలోక మానవులందరి శిక్ష యేసు ప్రభు తన వీపు మీద వేసుకున్నాడు. చూడండి, యేసు ప్రభు శిలువలో పలికినటువంటి మాటలలో ఒక మాట, ఏం మాట అండి? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. చూడండి, శిలువలో పలికిన అన్ని మాటలు కూడా తండ్రి 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 అంటా ఉన్నాడు. ఆ ఒక్క మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది తెలుసా? ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందని అన్నిసార్లు తండ్రి 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 6 మాటలు అంటా ఉన్నాడు. ఒక్క మాట, నా దేవా నా దేవా. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? ఒక్కసారిగా మానవుల యొక్క పాపం అంతా యేసు ప్రభు వారి తల మీదకి తీసుకుని రాబడింది. ఆ శిలువలో పాప భారాన్ని భరించలేకపోతా ఉన్నాడు, ఆ పాప భారాన్ని తట్టుకోలేకపోతా ఉన్నాడు. అందుకే ఏమంటా ఉన్నాడు? నా దేవా నా దేవా నన్ను చేయి విడిచి. ఎందుకు చేయి విడిచిపెట్టాడు? ఎప్పుడైతే మానవుల యొక్క పాపం యేసు ప్రభుల వారి మీదకి తీసుకొని రాబడిందో తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని చేయి వదిలిపెట్టేసినాడు. మనం చూస్తూ వచ్చాం కదా, దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడండి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి మానవులందరి పాపం యేసు ప్రభుల వారి తల మీదకి తీసుకొని రాబడిందో తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని చెయ్యి వదిలిపెట్టినాడు. అప్పుడు శిలువలో కేక వేస్తాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచింది. ఒక్కసారి ఈ మాట వింటే హృదయం కరిగిపోతుందండి. ఒకవేళ శిలువలో ఆ దినాన యేసు ప్రభు ఆ కేక వేసి ఉండకపోతే ఈ దినాన నీకు నాకు రక్షణ లేదు. కనుక ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించు. ప్రభువును నాకు బంధకంలో నుంచి నన్ను విడిపించినావు, నాకు విమోచన ఇచ్చినావు, నాకు పాప క్షమాపణ ఇచ్చినావు. అందుని బట్టి ఉదయకాల సమయంలో తండ్రి నేను నిన్ను ఆరాధిస్తా ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు నన్ను ప్రేమించి 2020 సంవత్సరంతో నన్ను కాపాడి 2021 సంవత్సరం దయా కిరీటము నాకు ధరింపచేసినందులకై నీకెంతో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నానని ప్రభుని మనము ఆరాధించాలి. రాత్రి ఎవరైతే ఆరాధన చేయలేదో వాళ్ళు మాత్రము 10 నిమిషాలు ప్రభు సన్నిధిలో మనము ఆరాధన చేద్దాం. దయచేసి అందరూ కూడా మోకరించండి.